విమానానికి బాంబు బెదిరింపు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. విమానాలు, రైళ్లు, స్కూళ్లకు ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత 2 వారాల నుంచి విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్‌తో అధికారులు తర్జన పడుతున్నారు. 1, 2 కాదు, వారం రోజుల వ్యవధిలో ఏకంగా 169 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఈ ఫేక్ కాల్స్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. నిందితులను ఖచ్చితంగా పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు ఈ బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. 80కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ ఇంతవరకు పెరిగిపోతుండటంతో భారతీయ విమానయాన సంస్థలకు తలనొప్పిగా మారింది. గురువారం ఒక్కరోజే ఏకంగా 95 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ్ ఎయిర్లైన్స్, స్పేస్ జెట్తో పాటు ఇతర లైన్స్కు చెందిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా శంషాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. విమానంలోని 130 మంది ప్రయాణికులు కిందకు దించి క్షుణ్ణంగా పరిశీలించారు.